హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అన్షు అవిస్ మామ్. ఈరోజు నేను మీకు మొక్కజొన్న గారెలు తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ మొక్కజొన్న గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. మనము మొక్కజొన్న కంకులు అయితే తీసుకొచ్చుకుంటాం కదండి. ఇవైతే అందరికీ తెలిసిందే. తీసుకొచ్చుకొని దానిపైన ఉన్న లేయర్ మొత్తం తీసేసుకొని మొక్కజొన్నలను మొత్తము సపరేట్ చేసుకోవాలి. మొక్కజొన్న గింజలన్నీ మనము మంచిగా ఒక పెద్ద చాటలోకి తీసుకొని అందులో ఏమన్నా దానికి సంబంధించిన అది జొన్న హెయిర్ ఉంటుంది కదండి, అది మొత్తం తీసేసుకోవాలి. ఎందుకంటే మనము జొన్న గారెలోకి అది కొంచెం వస్తే బాగోదు. ఇప్పుడు మొక్కజొన్నలన్నీ ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలి. మిక్సీ బౌల్లో వేసుకొని అందులోకి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇవి చూస్తున్నారు కదా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇవి 3 రకాలుగా వేసుకోవాలి. అంతేవిధంగా వీటితో పాటు ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడే మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇక మనము దీంతో పాటుగా ఏం చేయాలంటే ధనియాలు ఉంటాయి కదండి, పచ్చి ధనియాలు. ఈ పచ్చి ధనియాలు కూడా ఇందులోకి వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చి ధనియాలు ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది జొన్న గారెలో. ఇప్పుడు దీంతో పాటుగా ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేస్తున్నాను. ఉల్లిపాయలు మీరు కావాలంటే మిక్సీ పట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. కానీ అన్షు అవి బాబు తినరండి, ఉల్లిపాయలు వస్తే తినరు. నేను అందుకోసమనే మిక్సీలోనే వేసి పడుతున్నాను. చూడండి, ఫైనల్గా అయితే మనము మిక్సీ చేసి పట్టాం కదా. వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మనం మొక్కజొన్నలు తీసుకొచ్చుకునేటప్పుడే కాస్త లేతే తీసుకొచ్చుకోవాలి. అలా అయితే మనం వాటర్ పోయాల్సిన అవసరం అయితే ఏముండదు. కొంచెం ముదిరిపోయిన తీసుకుని వస్తే కొద్దిగా వాటర్ పోయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం లేతే తీసుకున్నాం కాబట్టి అంతగా మనం వాటర్ అయితే అవసరం లేదు. ఇప్పుడైతే వీటిని మొత్తం ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకున్నాము. సపరేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నేను పసుపు వేస్తున్నాను. అదేవిధంగా మన మొక్కజొన్నల గారెల పేస్ట్ని బట్టి కారం కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇలా పసుపు, కారం వేసుకోవాలి. అంతేవిధంగా దాంతోపాటు ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, ధనియాల పౌడర్ లేకుంటే కొంచెం మసాలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనము వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవడం వల్ల కొద్దిగా చిటికెడు, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా కొద్దిగా చిటికెడు అలా వేసుకోవాలి. బాగా వేసుకోవద్దండి, స్టమక్ గ్యాస్ ఎక్కువ అయిపోతుంది. అదేవిధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు ఉంటుంది కదా, ఆ కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మార్వాడి మెంతి కూడా మీరు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను వేయట్లేదు. ఇప్పుడు మొత్తం ఇవన్నీ వేసిన తర్వాత ఈ జొన్న పిండిని మొత్తము ఒకసారి మంచిగా గట్టిగా గరిటెతోటి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా మంచిగా అన్నీ మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకోవడం ద్వారా మనము ఏమేమైతే వేసామో అవన్నీ ఇందులోకి బాగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ కలుపుకున్న ఈ జొన్న పేస్ట్ని ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ అట్లా వదిలిపెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి కవర్ అయితే కట్ చేసుకోవాలి. లేదంటే మీరు ఒక క్లాత్ తీసుకున్నా ఏం కాదు, క్లాత్ మాత్రం పదన చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ కవర్ తీసుకుంటున్నాను. ఈ కవర్కి ఒక చిన్న గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం కొంచెం రాసుకుంటూ ఈ కవర్ పైన నేను చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకుందామండి. 15 మినిట్స్ అయిపోయింది కదా. ఈ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ పిండిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల ఫ్లేవర్స్ అనేవి మిక్స్ అయిపోయి మంచిగా మెల్ట్ అయిపోయి ఇప్పుడు మనము గారె చేయడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ పిండి ఎంత సైజ్ తీసుకోవాలంటే చిన్న లెమన్ ఉంటుంది కదా అండి, చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకోవాలి. ఒకవేళ మీకు పెద్దగా కావాలనుకుంటే మీరు పెద్దగా సైజ్ అన్న తీసుకోండి. నేనైతే కొంచెం చిన్నగా లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను. ఈ కవర్కి ముందుగానే నేను ఆయిల్ అప్లై చేశాను కదా అండి. ఇప్పుడు ఈ లెమన్ సైజ్ అంతా జొన్న పిండిని తీసుకొని మంచిగా మనకు కావాల్సిన సైజులో అయితే మనం చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకో కొంచెం పెద్దగానైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి మధ్యలో ఒక హోల్ అయితే చేస్తున్నాను. కొంచెం హోల్ చేయడం ద్వారా గారె అనేది మంచిగా కాలుతుంది అన్నమాట. ఇదేనండి జొన్న గారె కార్నువడ, మంచిగా కాలుతుంది. ఈ విధంగానే మొత్తం అని చేసుకుంటూ మనము ఆయిల్లో కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మొత్తం గారెని అయితే చేయడానికి వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలండి. మేము ఇక్కడ మూకుడు అంటామండి. ఆ మూకుడు పెట్టుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత మంచి దానికి ఆయిల్, ఈ గారెలు చేసుకునేంత ఆయిల్
మనం వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటేనే మనకు మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి నేను ఈ బజ్జీని అదేనండి గారెను నేను సైడ్కి వేస్తున్నాను. డైరెక్ట్ మధ్యలో వేయకుండా సైడ్కి వేస్తున్నాను. ఎందుకంటే మనకు నూనె బాగా కాలి ఉంటుంది కదా. ఇప్పుడు మనము 4-5 రకాలుగా వేయాల్సి ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ మధ్యలో వేసామనుకో ఫస్ట్ ఇది కాలుతుంది, తర్వాత వేసినవి కాలవు. అందుకోసమనే మనం ఫస్ట్దే మనం సైడ్లకి వేయాలి. మధ్యలో మంట ఎక్కువగా వస్తుంది కాబట్టి మనము ఈ గారె అనేది సైడ్లకు వేయాలి. చూస్తున్నారు కదా, మనము సైడ్కి వేస్తే అన్నీ ఒకే రకంగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగానే మనము మంచిగా మనకు నచ్చిన సైజులో చేసుకుంటూ మంచిగా కాగిన నూనెలో వేస్తూ మంచిగా జల్లెడ సొంటి గంటెని పట్టుకొని ఒక స్టిక్ని పట్టుకొని మనము గారెల్ని మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది. మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి. అంతేనండి, చాలా సింపుల్. ఈ జొన్న గారెలను మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా లేదంటే నాన్ వెజ్లో చికెన్ మటన్ కర్రీలో కాంబినేషన్లో అయినా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కారానికి బదులు చక్కెర వేసి కూడా మీరు సపరేట్ చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మొత్తానికైతే గారెలు అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.